కార్తీక మాసం యొక్క విశిష్టత. మాసాలలోకెల్లా విశేషమైన కార్తీక మాసం నేనే కిరీటి అని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు. ఇది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఎందుకంటే శివకేశవులకు ఇద్దరికి కూడా మరి విశిష్టమైనటువంటి మాసం అని చెప్తుంటారు. దేవాలయాల్లో, శివాలయాలలో అభిషేకాలు జరుగుతుంటాయి. విష్ణు ఆలయాలలో అలంకరణ, దీపాలంకరణ ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఈ మాసంలో చేసినటువంటి ఏ దానమైనా కూడా కోటి గుణింతమవుతుంది అని చెప్పేసి మనకు ఈ కార్తీక మాసాన్ని గురించి స్కాంద పురాణంలో, కార్తీక పురాణంలో చెప్పబడ్డది. అందుకని చెప్పేసి దీపదానం, తెల్లవారుజామున లేచి స్నానం చేసి, కార్తీక స్నానాలకు కూడా ప్రాముఖ్యత చాలా ఉన్నది. వాళ్ళు స్నానం చేసిన తర్వాత కార్తీక మాసంలో దీపదానం, వస్త్రదానం, అన్నదానం, తర్వాత శాఖదానం, గోదానం, తిలాదానం అని చెప్పేసి ముఖ్యంగా కన్యాదానం కూడా చేస్తుంటారు. పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతుంటాయి కార్తీక మాసంలో. అందుకని చెప్పేసి ఏ దానం మనం ఇచ్చా కూడా అది మనకు కోటి గుణింతం అవుతాట. ఆకాశ దీపాన్ని పెడతారు. దీపాన్ని పెట్టేసి తెల్లవారి నుంచి పాడ్యం నుండి స్నానాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత మనకు పున్నమ నుండి, ఆశ్వయుజ పున్నమ నుండి పున్నమ వరకు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ సమయంలో మరి బ్రాహ్మణోత్తములు కానీ, లేకుంటే బీదవాళ్ళు కానీ ఎవరు కనిపించే వాళ్లకు దానాలు ఇస్తూ ఉంటే ఆ దానాలను బట్టి వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళు మోక్షానికి మార్గాన్ని ఏర్పరచుకుంటారని చెప్పేసి చెప్తారు. అంతేకాకుండా ఏదైతే దీపదానం మనం ఇస్తామో ఆ దీపదానం ఇహంలో మనం సుఖాలను అనుభవించి పరంలో మనం వెళుతున్నటువంటి సమయంలో అది మనకు దీపాన్ని చూపిస్తూ ఉంటాడట. యాతన భేదం లేకుండా మనిషిని కాపాడేటువంటిది దీపం అని చెప్పేసి చెప్తుంటారు. అలాంటి దీపాన్ని మనం దానం ఇవ్వడం, తర్వాత కుందులలో పెట్టి ఇవ్వడం అన్నమాట. దీపాలను వెండి కుందులో పెట్టి ఇస్తారు, తర్వాత ఇత్తడి దాంట్లో ఇస్తారు వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి. లేకుంటే పిండితో చేసినటువంటిది, ప్రమిదల్లో చేసినటువంటి దీపాన్ని, కొత్తగా వచ్చినటువంటి వరి బియ్యాన్ని ఒక దొన్నెలో పోసి ఆ దాంట్లో పిండితో చేసినటువంటి దీపాన్ని, తర్వాత మనం ఇచ్చేటువంటి దీపాన్ని దానం ఇచ్చేసి బ్రాహ్మణులకు కానీ ఫలదానం ఇవ్వడం. ముఖ్యంగా రకరకాలైన వర్షాకాలంగా పోయిన తర్వాత మనకు వచ్చినటువంటి ఈ మాసం కాబట్టి దీనికి అనేక రకాలైనటువంటి కాయగూరలు, అనేక రకాలైనటువంటి ఫలాలు, పువ్వులు అన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మన శక్తి మేరకు ఏది దానం ఇచ్చుకోవాలన్నా కూడా దాన్ని భక్తితో ఇచ్చుకోవడం అన్నమాట. ఏదో మేము అందరు ఇచ్చుకుంటున్నారు, మేము ఇచ్చుకుంటున్నాం అని కాకుండా భక్తితో సమర్పించినటువంటిది. భగవంతుడే చెప్తాడు మనకు, పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పేసి. అందుకని చెప్పేసి భక్తితో ఇచ్చినటువంటి ఏ ఫలమైనా, ఏ విధమైనటువంటి దానమైనా కూడా చాలా విశిష్టమైనదని చెప్పేసి చెప్తుంటారు. తర్వాత కృష్ణుడికి ఇష్టమైనటువంటిది గోవింద అని చెప్పేసి అంటారు. గోవులకు విందు చేసేటువంటి వాడు. కొంతమంది గోదానాన్ని ఇచ్చుకుంటారు, తర్వాత తిలాదానం ఇస్తుంటారు. రకరకాలైనటువంటి ఆహారాన్ని తీసుకొచ్చేసి ఆవులకు తినిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా కార్తీక మాసంలో మనం ఎంత చేయగలిగితే అంత మన శక్తిని మించి చేయకుండా మన శక్తి మేరకు మనం చేసుకోవచ్చు. ఆ దానాలన్నీ కూడా మనకు శ్రేష్టమైనవి అని చెప్పేసి చెప్తుంటారు.